అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. నేను 50 ఏళ్ల నుంచి ఈ వర్గాల హక్కుల కోసం వీరి పిల్లలు చదువుకోవాలని, వీరు ఉద్యోగాలు చేయాలని, అధికార పదవులు పొందాలని 50 ఏళ్ల నుంచి 12,000 ఉద్యమాలు చేశాం. దాదాపు 2,000 జీవులు తీసుకొచ్చాం. అనేక స్కీములు పెట్టించాం. మేము పోరాడి హాస్టళ్ళు, గురుకులాలు, ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఉద్యమాల పునాది వేశాం. 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. ఇటీవల రాజ్యసభ అయిన తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తున్నా ఎక్కడ ఏమేమి స్కీములు ఉన్నాయి, ఏం స్కీములు పెట్టాలని చెప్పి. అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోపల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాలలోని పేదలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న అన్ని స్కీములు ఎక్కడ లేవు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే అధికారంలో 50% జనాభా ఉన్న బీసీలకు 70% వాటా ఇచ్చాడు. అదేవిధంగా సంపదలో వాటా ఇచ్చాడు, బడ్జెట్లో వాటా ఇచ్చాడు, ఆస్తిలో కూడా వాటా ఇచ్చారు. ఈ విధంగా ఈ కులాల యొక్క పేద వర్గాలు, పేద కులాల యొక్క అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ధైర్య సాహసాలతోటి ఇస్తున్న తీరును, ఆయన పేద కులాల అభివృద్ధికి పాటుపడుతున్న తీరును చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. నేను ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసిన. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలో 18 మందికి 11 మంది ఇచ్చాడు. ఎంపీలు రాజ్యసభలో 8 మంది ఉంటే 5 మంది బీసీలకు ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇవ్వాలి కదా. బీసీల కోసం పోరాడిన బీసీ ముఖ్యమంత్రి అని అక్కడ బీహార్ లోపల, యూపీ లోపల, రాజస్థాన్ అనేక మంది ముఖ్యమంత్రులను నేను ప్రశ్నించి నిలదీయడం జరిగింది. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం, సాహసం, నిజాయితీ, అంకిత భావము ఎవరికి అంత ధైర్యం చాలదు. ఈ వర్గాల గురించి పోరాడాలి, ఈ వర్గాలకు అధికారంలో వాటా ఇవ్వాలి, అది ఈ వర్గాలకు బడ్జెట్లో వాటా ఇవ్వాలి, ఈ విధంగా ఈ వర్గాలకు స్కీములు పెట్టాలంటే అది చాలా ధైర్యం కావాలి. అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే సాధ్యం అని చెప్పి వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. నేను మిమ్మల్ని ఆయనను ఆదర్శంగా తీసుకోండి, మీకు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను. ఏంటిది? 18 మంది ఎమ్మెల్సీలో 11 మంది బీసీలే, ఇంకా అందరు కలిస్తే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి. అదేవిధంగా 24 మంది మంత్రులు ఉంటే 11 మంది మంత్రులు బీసీలే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, సపరేట్ రాష్ట్రంలో కానీ ఇంతమంది బీసీ మంత్రులు ఉన్న చరిత్ర లేదు. మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు, దేశంలో ఇప్పుడు కూడా ఇంతవరకు కాలేదు. అంత గొప్పగా బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకులాల్లోని పేదలకు ఆయన ప్రజలు అభివృద్ధి చెందాలని చేస్తున్న స్కీములు, విధానాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. గుర్తుపట్టారు వాళ్ళు. మన గతంలో పాలించిన పాలకులు, ఏ రాజకీయ పార్టీ అయిన నాయకులు ఎంతసేపు ఓట్లు పెడితే ఓట్లు ఎట్లొస్తాయి, ఏ స్కీమ్ల వల్ల ఓట్లు వస్తాయి, ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఓట్లు గుంజుకోవాలని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్లాగా చూసి ప్రతి ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తన కుటుంబ సభ్యుల్లాగా చూసి వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి స్కీములు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మేము ఇటీవల బీసీ సంఘం నుంచి సర్వే చేస్తే పేద వర్గాల ప్రజలందరూ తపన చెందుతున్నారు. మా కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, మన అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నట్టయితే మన అభివృద్ధి ప్రారంభమైంది, ఈరోజు స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరి ఆయన మరొకసారి గెలిపించుకొని, ఒకసారి కాదు 2 సార్లు గెలిపించుకున్నా మన అభివృద్ధికే తప్ప ఆయన ఇంకో అభివృద్ధికి చేయడు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, జనం అభివృద్ధి, ప్రజల కోసం అభివృద్ధి. కాబట్టి అది ప్రజల యొక్క మన చిత్తశుద్ధి మీద ఆధారపడి ఆయన బాధ్యత ఆయన తీర్చిండు, మన బాధ్యత మనం తీర్చాలని చెప్పి అక్కడక్కడ మీటింగ్లో ప్రతి చోట ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాం. అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ విలువ తెలియదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియదు. గతంలో లేని స్కీములు ఉన్నాయి,
మొన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన దేవుని గుడిలో దేవుని ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. నేను అడిగిన ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు, నడి ఇట్లా పెట్టుకోవచ్చు కదా, దేవుని ఫోటోలు ఎంత పెట్టినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి అయినాక మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మా పిల్లలు చాలా పెద్ద పెద్దోళ్ళ పిల్లలు చదివినట్టు ట్రై కట్టుకొని మంచి చదువు చదివి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే రేపు వాళ్ళు అమెరికాకు పోతారు. మా యొక్క కుల గౌరవం పెరిగింది, కుటుంబ గౌరవం పెరిగింది, మా అభివృద్ధికి మీద ఆశలు ఏర్పడ్డాయి. మేమందరం అభివృద్ధి బాటలో ఉన్నామని చెప్పి అందుకే దేవుని లేక మా కుటుంబాలను ఆదుకుంటుడు. అదేవిధంగా పెన్షన్ ఇచ్చి ఇతర స్కీమ్లు ఇచ్చి ఉపాసం ఉండేటటువంటి అర్ధాకలతో ఉండేటటువంటి కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఏ లోటు లేకుండా ఏ బాధలు కష్టాలు లేకుండా సుఖంగా జీవిస్తున్నాము. ఆయన దేవుని లాంటి మనిషి అని చెప్పి ప్రజలందరూ ఈరోజు ఆయన నిరాధనం పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తశుద్ధిని, ఆయన గొప్పతనాన్ని, నిజాయితీని ఆయన రాజకీయ నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి, ఒక సంఘ సంస్కర్త. రాజకీయ నాయకుడు ఏ స్కీమ్ పెడితే ఓట్లు పడితే అవే చేస్తారు. ఈయన అట్లా కాదు, వీళ్ళ పిల్లలు చదువుకోవాలి, వీళ్ళు పెద్ద పెద్ద వృత్తులు చేయాలి, చదువుకున్నాక వీళ్ళు కుటుంబం గౌరవం పెరుగుతుంది, వీళ్ళ యొక్క కుల గౌరవం పెరుగుతుందని అన్ని వర్గాల ప్రజలకు పాటుపడతారు. అట్లా పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల అనేక సర్వేలలో ఆయన పట్ల సుముఖంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ నిజాయితీ ఆలోచించి మన కోసం అధికారంలో వాటా ఇస్తున్నాడు, బడ్జెట్లో వాటా ఇస్తున్నాడు, సంపదల వాటా ఇస్తున్నాడు. ఒక తండ్రి కొడుకులందరినీ సమానంగా ఎట్లా చూస్తాడో అన్ని కులాల ప్రజలందరినీ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు ఆయన గొప్పతనంగా అనిపించింది. అనేక చోట్ల సంపన్న వర్గాలకు ఉన్నటువంటి సీట్లను తొలగించి బీసీలకు ఇచ్చాడు, ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ. కాబట్టి ఆయన చిత్తశుద్ధి నిజాయితీ అక్కడ కనిపిస్తుంది. మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం పోరాటం చేసుకుంటూనే ఉన్నాం. మనం పోరాటం చేయకుండానే ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఆయన నిలబెట్టుకోవడం, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద, పేద వర్గాల ప్రజల మీద ఉన్నది. ఇతరులు ఎన్నికల సందర్భంగా చాలామంది నాయకులు మాయమాటలు చెప్తారు, అనేక కథలు చెప్తారు, కానీ వాస్తవంగా ఆచరణలో ఉండవు. అది ఒక్కటే కాదు, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాడు అంటే ఒకసారి చట్టం చేస్తే బీసీలకు తప్పనిసరి ఇవ్వాల్సి వస్తుందండి. బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి. వైఎస్ఆర్ పార్టీ నుంచి బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అంతేకాదు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు కాంట్రాక్టర్లలో, పరిశ్రమలలో, పారిశ్రామిక పాలసీలో ప్రతి దానిలో వాటా ఇవ్వాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తగ్గించింది. 34% నుంచి 20% తగ్గిస్తే పార్టీ పరంగా ఇంకో 20% ఇచ్చి ఆ తర్వాత మొత్తం 45% బీసీలకు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు పోయి చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ ఒరిస్సా, ఇక్కడ తమిళనాడు, కర్ణాటక పోతే అక్కడ బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు నేను పోతే అక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఏపీలో కలుపుకొని అడుగుతున్నారు. ఎందుకు ఏపీలో కలుపుకోవాలని నేను అడిగిన వాళ్ళని. మొన్న ఛత్తీస్గఢ్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఏపీలో కలుపుకుంటే మా పిల్లలకి ఇంజనీరింగ్ ఫీజు కట్టడం ఉండదు, స్కాలర్షిప్ వస్తుంది. మా పిల్లలు చాలామంది లేబర్ పనికి పోతున్నారు, 4 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచే కార్మికులు లేబర్ పని, బాడే లేబర్ పని చేస్తున్నారు. అదే ఏపీలో కలుపుకుంటే మా పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, పైకి వస్తారు. మాకు గొర్రెలు వద్దు, బర్రెలు వద్దు, మేకలు వద్దు, ఎంతసేపు ప్రభుత్వం మీద ఆధారపడు కాదు. మా పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు, ఏది కాకపోతే ఆఖరికి లీడర్లన్నీ అవుతారు. కాబట్టి చదువు ద్వారానే మా కులాలు డెవలప్ అవుతాయి, మా కుటుంబాలు డెవలప్ అవుతాయి, మా కుటుంబాల గౌరవం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ చదువు గురించి, ఆ విద్య గురించి, ఉద్యోగాల గురించి తపన చెందుతున్నటువంటి పరిస్థితి దేశంలో అందరికీ ఉంది.
ఇంకా గోల్డ్ ఇస్తాం, బాల్ ఇస్తాం, స్కీమ్లు ఇస్తాం అనేది అవి ఉండాలి. చాలా అది తక్కువ మంది కోరుకుంటారు. పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు, పిల్లల అభివృద్ధినే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలపమని అడుగుతున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మన అభివృద్ధికి పునాదులు వేశాడు, బాటలు వేశాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటే తప్పనిసరి జగన్మోహన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి దేవినేని నైరు గురించి, దేవినేని నైరు చాలా రోజులుగా నాకు పరిచయం. ఆయన జీవితాంతం ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ కష్టాలు తీర్చేటటువంటి గొప్ప నాయకుడు దేవినేని నైరు. అదేవిధంగా దేవినేని నైరు ఏ విధమైనటువంటి సమాజం పట్ల అంకితభావం ఉన్నదో ఆయన కుమారుడు యువకుడు దేవినేని అవినాష్ మొత్తం ఆయన బాటలో నడుస్తున్నాడు. ఇక్కడ ఏ ప్రజలను అడిగినా రోజు దర్బారు పెట్టి అధికారంలో లేకున్నా ఫోన్లు చేసి వాళ్ళ కష్టాలు తీర్చేటటువంటి నాయకుడు దేవినేని అవినాష్. ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గొప్ప తండ్రి బాటలో నడిచే గొప్ప నాయకుడు దేవినేని అవినాష్. మరిన్ని స్కీమ్లు వస్తాయి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ గొప్ప సంఘ సంస్కర్త. ఆయన మన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఒక 20 ఏళ్లలో దేశంలో కాదు వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయితే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో ఆ దేశాలు ప్రపంచంలో అగ్రదేశంగా మారిపోయాయి. జపాన్ 100 ఏళ్ల కిందనే విద్యకు అక్కడి పాలక వర్గం, మా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరిని కూడా చదివిస్తే ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశం. అమెరికా అదేవిధంగా, చైనా ఎప్పుడైతే చదువుకు ప్రాధాన్యత ఇచ్చిందో, అక్కడ విప్లవం వచ్చిందో, ఆ ప్రభుత్వాలు చదువుకు ప్రాధాన్యత ఇచ్చిందో ఆ దేశాలన్నీ కూడా అగ్రదేశాలు రూపురాయి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి మనమందరం గుర్తించాలి. ఆయన రాజకీయ నాయకుడి యొక్క ఏ స్కీమ్ పెడితే ఓట్లు వేయాలంటే ఎలక్షన్ ముందు ఇంటికి 50,000 పంపిస్తే మనం ఓట్లు వేయగలుగుతాం. ఓట్లను చూస్తలేడు ఆయన. వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రజలు. వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, పర్మనెంట్గా ఎట్లా డెవలప్ చేయాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, చదివితే ఇక్కడ కలెక్టర్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్. ఇక్కడ కాకపోతే అమెరికాకు పోతారు. నేను మొన్న అమెరికాకు పోయినా. అమెరికాకు పోతే అక్కడ ఒక మీటింగ్ పెట్టిండు మన తెలుగు మొత్తం భారతదేశం వాళ్ళతో చాలామంది ఆ ఏరియాలో డల్లాస్లో పెడితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరని అడిగిన మాట్లాడేటోళ్ళందరూ వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అరే మొత్తం తెలుగు లావిలని అడిగితే అందరు గుజరాత్ అన్నాడు, రాజస్థాన్ అన్నాడు, ఢిల్లీ అంటున్నారు, యూపీ అంటున్నారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపమని అడిగిన. 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ మొత్తం అమెరికాలో. అంటే ఇక్కడ చదువు ఫ్రీ అవుతుంది, ఇంజనీరింగ్ ఫ్రీ చదువుకుంటున్నారు. మళ్ళీ పోయేటోళ్ళకు, అమెరికా పోయేటోళ్ళకు డబ్బులు ఇస్తారు 20 నుంచి 30, 40, 50 లక్షలు. వీళ్ళందరూ పోయి అక్కడ ఉద్యోగాలు చదువుతున్నారు, ఉద్యోగాలు సాధిస్తున్నారు. అందుకే వాళ్ళందరూ ఇంటికి ఎంత పంపుతున్నారు, 4 లక్షలు 5 లక్షలు పంపుతున్నారు. ఈ విధంగా అభివృద్ధి ప్రారంభమైంది. ఒక 10-20 ఏళ్లలో ఇక్కడ రేషన్ కార్డులు అందరూ డెవలప్ అవుతారు. ఈ చిన్న చిన్న ఇండ్లు ఉన్నోళ్ళు పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కాళ్ళు తిరిగే దశకు రాష్ట్ర ప్రజలు చేరుకుంటారు. కాబట్టి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి పునాదులు వేశాడు. అధికారంలో వాటా ఇచ్చాడు, సంపదలో వాటా ఇచ్చాడు, 30 లక్షల ఇండ్లు కట్టించాడు. దేశంలో నేను ఉత్తరప్రదేశ్కి పోయిన మంచి సంపన్న రాష్ట్రం. అక్కడ ఇండ్లు కట్టడానికి సంవత్సరానికి 5,000, 10,000 ఇండ్లు ఇస్తున్నాడు అక్కడ ముఖ్యమంత్రి. మన రాష్ట్రంలో ఒకటేసారి 32 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ నన్ను అడుగుతున్నారు మీటింగ్ని వెళ్తే, ఇప్పుడు తెలంగాణలో ఎందుకు డెవలప్మెంట్ చర్య తీసుకుంటలేరు? జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 20,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. 20,000 కోట్ల బడ్జెట్ తోటి తెలంగాణ విడిపోయింది. 20,000 కోట్ల బడ్జెట్ ఎక్కువ ఉంది అక్కడ.
ఎందుకంటే ఐటీ కంపెనీలు అన్నిట్ల పన్నులు వచ్చి ఆదాయం వచ్చి చాలా రిచ్ రాష్ట్రం తెలంగాణ. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి స్కీములు లేవు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 20,000 స్కాలర్షిప్ లేదు, కార్పొరేట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు లేవు. పైగా 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. ఆడ 1,00,000 మందికి కూడా ఇవ్వలే. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి తెస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, అంకితభావం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందరు ఏమనుకుంటున్నారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ఏదో గుద్దుకొని మీటింగ్లలో చెప్తుంటే బీసీలకు అంత ధైర్యము, ఆత్మవిశ్వాసము, మనోనిబ్బరము, మా పచ్చాన ముఖ్యమంత్రి ఉన్నాడు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మన ప్రజలందరూ కూడా దీని పట్ల నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆలోచించి మనకు మంచి నాయకుడు వచ్చాడు, ఆయనను కాపాడుకోవాలంటే మనం కత్తులు పట్టుకునే అవసరం లేదు, గొడ్డలు పట్టుకునే అవసరం లేదు, తుపాకులు పట్టే అవసరం లేదు. చాలి మనం ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకేస్తే ఇక్కడ మన రాజ్యం వస్తుంది. మన ప్రజలు మరింత ఇప్పుడు అభివృద్ధి స్టార్ట్ అయింది, మరింత అభివృద్ధి ప్రారంభమవుతుందని చెప్పి ప్రజలందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తూ, మన ఈ ఏరియా నుంచి దేవినేని అవినాష్ను పెద్ద ఎత్తున గెలిపించాలని ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేవినేని నైరు అంటే గొప్ప నాయకుడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో మేము కలుసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఆయన అభివృద్ధి పట్ల ఆయనకు చిత్తశుద్ధి, అంకిత భావము, ప్రేమ ఉన్నటువంటి నాయకుడు. ఆయన అడుగులో అవినాష్ నడుస్తుడు కాబట్టి ఎప్పుడు ప్రజల సేవ లోపలనే లీనమవుతున్నాడు. నేను ఎవరినన్నా మన యూత్ను పిల్లలను బీసీ పిల్లల్ని అడిగితే మీకు ఎవరు మంచి నాయకుడు ఇలా అంటే దేవినైన అవినాష్ అని చెప్తున్నారు. యూత్ అంతా బీసీ సంఘంలో తిరిగేట్టున్నారు. కాబట్టి అట్లాంటి యువ నాయకుడు, ఈ వర్గాల పట్ల ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఉన్నటువంటి దేవినేని అవినాష్ను భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి.